కాశ్యపరి. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈవేళ మన నారా లోకేష్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా చేశారు. ఏ కార్యక్రమం అంటే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమం. ఎటువంటి రాజకీయ పార్టీలు పేర్లు లేకుండా డొక్కా సీతమ్మ అనే మహానుభావురాలి పేరు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా చేశారు. సో ఇవాళ నుంచి మా కళాశాలలో, మా ఇంటర్మీడియట్ కళాశాలలో ఇక్కడ మధ్యాహ్న భోజనాలు ప్రారంభమయ్యాయి. అలాగే భోజనాలు కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. సో ఏంటంటే మన నారా లోకేష్ గారి ఎయిమ్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. నాకు హీఈస్ పర్ఫెక్ట్ యాజ్ ఎ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అనిపించింది. ఎందుకంటే చదువుని ఇంప్రూవ్ చేసి, ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్ చేసి మన దేశాన్ని అభివృద్ధి చేయడం అనేది చాలా బాగుంది మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారి ఎయిమ్. సో ఎటువంటి వారు పెద్దవారైనా కానీ మాతో ఫ్రెండ్లీగా మాట్లాడారు. వచ్చి స్టూడెంట్స్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలో ఇక్కడ కాలేజ్లో చెప్పారు. వారు మాట కూడా ఇచ్చారు, రేపు సీసీ కెమెరాస్ కూడా పెట్టిస్తా అని చెప్పారు. అడిగిన వెంటనే తాము అమలు చేస్తామని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇలా చాలా హ్యాపీగా మేము కంప్లీట్ చేసుకున్నాం. సో ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి నా ధన్యవాదాలు. తాము ఎడ్యుకేషన్ ద్వారా మన దేశాన్ని అభివృద్ధి చేయడం అనేది ఇంకా చాలా బాగుంది. అలాగే ఆడవారిని కించపరచకుండా వితౌట్ ఎనీ డామినెన్స్ ఫీమేల్ అండ్ మెయిల్ ఈక్వాలిటీ అనేది ఇవ్వడానికి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారని చెప్పారు. అలాగే డ్రగ్స్ వద్దు బ్రో అని డ్రగ్స్ని కూడా నియంత్రించడానికి డ్రగ్ పెరగకుండా కూడా చేస్తానని చెప్పారు. సో యాజ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ హీ ఈజ్ పర్ఫెక్ట్ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. పి మనోజ్ అన్న, ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి. నేను స్కూల్సే ఎప్పుడు ఇలా మిడ్ డే మీల్ స్కీమ్స్ చూసాం కానీ కాలేజ్లో ఇదే ఫస్ట్ టైం అన్న. అది లోకేష్ గారు వచ్చి మాతో కూర్చుని తినడం అంటే మాకు చాలా గర్వంగా అనిపించింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సార్ ఇలా వచ్చి మాతో పాటు కూర్చుని తింటారని. అంత పెద్ద అయినా వచ్చి మాతో పాటు కింద నేల మీద కూర్చుని తిన్నారంటే చాలా గొప్ప విషయం. అది మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నా. నా పేరు శిరీష. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. గవర్నమెంట్ పాయకపురం కాలేజ్లోనే నేను చదువుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా, అదృష్టంగా భావించవలసిన రోజు. ఈరోజు మంత్రివర్యులు వచ్చి మాకు ఎంతగానో సహాయం చేశారు. వాళ్ళు అమలుపరిచిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది చాలామంది నిరుపేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది పేరెంట్స్ వాళ్ళకున్న పనుల వల్ల పొద్దున కొంతమంది లంచ్ ప్రిపేర్ చేస్తారు, ప్రిపేర్ చేయరు. కొంతమంది అలాగే వచ్చేస్తారు. అలాగా కొంతమంది తెచ్చుకోరు కూడా లంచ్. అలాంటి వారికి ఎంతోమంది విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మరియు ఈ పథకం వల్ల ఎంతోమంది విద్యార్థులు వారి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన మినిస్టర్ గారు మాతో మాట్లాడే విధానం అయితే చెప్పలేమండి. చాలా బాగా మాట్లాడారు. ఎన్నో సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. వారికి మా కాలేజ్ అంతా ఛాలెంజ్ చేశాము. 100% రిజల్ట్స్ వస్తాయని. తప్పకుండా వస్తాయి. వారి రోజు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మిడ్ డే మీల్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగుంది అసలు మిడ్ డే మీల్స్ అయితే. ఇప్పుడు లేనిది ఇప్పుడు మధ్యలో పెట్టారు ఈ ప్రభుత్వం చాలా బాగుంది. సాంబారు అలాగే బంగాళదుంప కూర్మ, అలాగే వైట్ రైస్ పెట్టారు. చాలా బాగుంది. ఇలా ఈరోజు చేసిన విధంగా రోజు చేయాలని కోరుకుంటున్నాను. మై నేమ్ ఈస్ బ్యూలా అండ్ ఐఎమ్ ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి. ఇక్కడ మధ్యాహ్నం పథకం చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు హాస్టల్ వెళ్తుంటాం, మీకు ఈ రోజు నుంచి ఇక్కడే తింటాం మేము, హాస్టల్ కాకుండా. నా పేరు సన్నీ అన్న. నేను ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి చదువుతున్నాను. భోజనం ఇంతవరకు ఇలా ఎక్కడా పెట్టలేదన్న. ఇదే మొదటిసారిగా పెట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇంకా ఉన్నాయి కానీ ఇంతవరకు ఎప్పుడు ఇంత మంచి భోజనం ఎక్కడ చూడలేదన్న. ఇదే ఫస్ట్ టైము పెట్టారు. బాగా పెట్టారన్న. 2-3 వెరైటీలు కూడా పెట్టారన్న. బాగా పెట్టారు కానీ లోకేష్ సారు మాతో పాటు కూర్చొని ఇలా తింటారని ఊహించలేదన్న. మేము కూడా మా కోసం ఇక్కడ ప్రత్యేకంగా కాలేజ్ దగ్గర రావటం, మళ్ళీ మాట్లాడడం, తమ్ముడు చెల్లి అక్క అని మాట్లాడడం చాలా బాగా మంచిగా ఆనందంగా అనిపించింది అన్న. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు వి హేమ అక్షయ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయి. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. స్కూల్లో బాగా తిన్నాము. అంటే స్కూల్లో
పెట్టడమే తెలుసు కానీ కాలేజీలో పెడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నారా లోకేష్ గారు మా అన్నయ్య అయినా ఇక్కడికి వచ్చి పెట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. కర్రీస్ మళ్ళీ మాకు ఇష్టం అని చెప్పి సార్ స్వీట్స్ చేసుకుని వచ్చారు, అది కూడా బాగుంది. ఇలాంటి ఫుడ్ ఏ రెస్టారెంట్స్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా దొరకదు. మా అన్నయ్య పెట్టాడు, మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. నా పేరు పవన్ కళ్యాణ్. ఫస్ట్ నా పేరు అయితే పవన్ కళ్యాణ్. నేను ఇక్కడ నుండి వచ్చాను కాదు, మనది ఇక్కడ న్యూ ఆర్ఆర్పేట డాబా ఒకటి ఇక్కడ న్యూ ఆర్ఆర్పేట. ఆ డౌన్ నుండి సైకిల్ మీద వచ్చేవాడిని. మధ్యాహ్నం పూట క్యారేజ్ కూడా కుదిరేది కాదు. మార్నింగే ఓన్లీ క్యారేజ్ బాక్స్, రైస్ ఉండిద్ది, అంతేగాని ఒక కర్రీసే ఉండవు. అక్కడ నుండి రావడం, మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి కర్రీ తెచ్చిన టైంకి అయిపోద్ది, బ్రేక్ అయిపోద్ది, అంటే లంచ్ బ్రేక్ అయిపోద్ది. మళ్ళీ వీళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళతో తిట్టించుకొని వెళ్ళి తినేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు మొన్నటి నుంచి చెప్తున్నారు 3వ తారీఖున పెడతాం 4 అని. మేమేం నమ్మలా. తర్వాత సడన్గా ఇవన్నీ హడావిడి చేయంగానే కొంచెం పర్లా అనిపించింది. నిన్న ఒక రోజు పెట్టారు భోజనం, తిన్నాం, పర్లా. రైస్ కొంచెం పర్లేదు అనిపించింది, కర్రీ సూపర్, తిన్నాం. తర్వాత ఆయన వచ్చి చెప్పారు కదా కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తామని చెప్పి లోకేష్ గారు. వాటి గురించి చెప్పాలంటే ముందు నుండే షణ్ముఖ్ ఉంటాడు మాకు, మా లీడర్ షణ్ముఖ్. మాకు ఆయన మాట్లాడినప్పుడు ఏంటంటే చెప్పారు కదా కాంపౌండ్ వాళ్ళు లేరు, హాస్టల్ లేరు అని. ఆయన అయితే పక్కా ఏం లేవు, ఈయన వచ్చారు కదా చూస్తాం ఏం చేస్తా అన్నారు కదా. ఆయన మాట్లాడితే మేము నమ్మాము, చేస్తారని కోరుకుంటున్నాం. పక్కా అయితే ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన వస్తారు అలా చేస్తారని. ఇదైతే నిజం. నా పేరు మల్లేశ్వరి. ఈరోజు భోజనం పథకం చాలా బాగుంది. అంతా ఈరోజు పెట్టిన భోజనం అంతా చాలా బాగుంది. ఎప్పుడూ తినలేదు ఇట్లాంటి మంచి భోజనం, చాలా బాగుంది. ఇది పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ. ఈరోజు పెట్టిన మధ్యాహ్నం భోజనం పథకం చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాం మేమంతా. మా ముందు వచ్చి ఇలా గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మంచి స్పీచ్ ఇచ్చారు సార్, డౌట్లు అడిగినవి అవన్నీ చెప్పారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మంచిగా చదువుకోవాలి, మేము మంచి రిజల్ట్ రావాలి, మేము మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు ఫస్ట్గా ఇలాంటివి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ క్యారేజెస్ లేట్ అయినా కాలేజ్కి లేట్ అవుతుంది, కాలేజ్కి త్వరగా రాలేకపోతున్నాం. అదే ఇక్కడే మంచి పోషకాహారం పెట్టిస్తున్నందుకు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మా ఫాదర్ కూడా, మాది పూర్ ఫ్యామిలీ, అలాంటిది మేము ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్న మంచి గవర్నమెంట్ కాలేజ్లో చదవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మంత్రి గారు రావడం చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సార్. మధ్యాహ్నం భోజనం మిడ్ డే మీల్స్ అనేది చాలా మాకు సంతోషంగా అనిపిస్తుంది. భోజనం కూడా హోమ్ ఫుడ్లా అనిపించింది సార్, వెరీ టేస్టీగా ఉంది. సార్ నా పేరు డాక్టర్ పి లీలావతి. ఐఎమ్ డాక్టరేట్ ఇన్ హిస్టరీ. నేను ఇక్కడ హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం అనేది చాలా బాగా అమలు జరగాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇది పిల్లలకైతే కూడా చాలా ఉపయోగకరమైన కార్యక్రమం సార్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుల పేరుతో కాకుండా ఇలా సామాజిక సేవా కార్యకర్తలతో స్టార్ట్ చేయడం అనేది మేము చాలా ఇంప్రెస్ అవుతున్నాం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్, టంగుటూరు ప్రకాశం, వావిలాల గోపాలకృష్ణయ్య, కేఎల్ఎన్ రావు, ఇలా పార్టీలకు అతీతంగా సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తుల పేర్లతో వివిధ పథకాలను తీసుకొస్తే అవి ఏ పార్టీలు, రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా మారకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు పిల్లలకి హెల్ప్ చేసేవి కనుక కంటిన్యూ అయిందనుకోండి, నెమ్మదిగా గవర్నమెంట్ కాలేజెస్లో ఇప్పుడు సాధిస్తున్నటువంటి రిజల్ట్ కంటే కూడా ఇంకా రెట్టింపు సాధించడానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం సార్.